హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ వీడియో వచ్చేసి 6th క్లాస్ సోషల్ ప్రభుత్వం అనే టాపిక్ అనమాట. చూడండి, ఈ ఈ ప్రభుత్వం అనే టాపిక్ టెక్స్ట్ బుక్ చదివి నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇది నోట్స్ మీకు రివిజన్కి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది నోట్స్ చూడండి, ప్లీజ్ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. 10 minutesలో మనము ఈ చాప్టర్ నేర్చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఓకే, వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ మీరుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ప్రజలకు అన్ని సౌకర్యాలను అందించే వ్యవస్థ ఏదంటే ప్రభుత్వం. ప్రజలకు అన్ని సౌకర్యాలను అందించే వ్యవస్థ ప్రభుత్వం. చూడండి, ప్రభుత్వం 3 అంగాలు కలిగి ఉంటుంది. అవి చూడండి, ప్రభుత్వ ఫస్ట్ వన్ వచ్చేసి ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వ రకాలు, ప్రభుత్వ స్థాయిలు. ప్రభుత్వ కార్యకలాపాల కింద వచ్చే ఏంటి అంటే ప్రజలకు వివిధ సౌకర్యాలను కల్పించడం మరియు దేశ రక్షణ. ఇవంతా ప్రభుత్వ కార్యకలాపాలు అన్నమాట. నెక్స్ట్ చూడండి, ప్రభుత్వ రకాలు. ప్రభుత్వ రకాలు 2 రకాలు. అవి రాచరికం అనేది, రెండోది ప్రజాస్వామ్యం. ప్రభుత్వ రకాలు ఎన్ని అని అడగంటే 2 రకాలు అన్నమాట. ప్రభుత్వం 2 రకాలు, రాచరికము, ప్రజాస్వామ్యం. నెక్స్ట్ చూడండి, ప్రభుత్వ స్థాయి. ఈ ప్రభుత్వ స్థాయిల కింద ఏమేమి ఉంటాయంటే స్థానిక, రాష్ట్ర, కేంద్ర. స్థానిక స్థాయి, రాష్ట్ర, కేంద్ర, ఇవి ప్రభుత్వ స్థాయిలు అన్నమాట. ప్రభుత్వ స్థాయిలు 3 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రభుత్వ స్థాయిలు అంటే 3, ప్రభుత్వ రకాలు అంటే 2, ప్రభుత్వ అంగాలు ఎన్ని అన్నా 3 అంగాలు అనమాట. అవేంటి? కార్యకలాపాలు, ప్రభుత్వ రకాలు, ప్రభుత్వ స్థాయిలు అనమాట. నెక్స్ట్ చూడండి, ప్రజాస్వామ్యం 2 రకాలుగా విభజించవచ్చు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యము. ప్రత్యక్ష, పరోక్ష. ఈ పరోక్ష కింద చూడండి ఫ్రెండ్స్, ఈ పరోక్ష మన 2గా డివైడ్ చేసుకుంటే పార్లమెంటరీ వ్యవస్థ ఉంటుంది, అధ్యక్ష తరహా వ్యవస్థ ఉంటుంది. ఏది? పరోక్ష అన్నమాట. ప్రజాస్వామ్యం అనేది 2 రకాలుగా ఉంటుంది, ప్రత్యక్ష, పరోక్ష. పరోక్షగా వచ్చేసి మళ్ళీ 2గా డివైడ్ చేయడం జరుగుతుంది. అవేంటంటే పార్లమెంటరీ వ్యవస్థ, అధ్యక్ష తరహా వ్యవస్థ. నెక్స్ట్ చూడండి, ప్రభుత్వం అంటే ఏంటి? నిర్వచనం అనమాట. ఒక దేశాన్ని పరిపాలించే అధికారం ఉన్న వ్యక్తుల సమూహాన్ని ప్రభుత్వం అంటారు. లేదా ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ వాటి కొరకు నిర్ణయాలు తీసుకునే ప్రజల సమూహాన్ని ప్రభుత్వం అంటారు. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, నిర్వచనం కూడా ఇంపార్టెంట్. నిర్వచనం ఇచ్చేసి ఇది ఏంటి అని అడుగుతాడు, లేదా ప్రభుత్వం అనగా ఏంటి అని అడుగుతాడు. సో మనం నిర్వచనాలు కూడా బాగా ఈజీగా నేర్చుకోవచ్చు. ఒక దేశాన్ని పరిపాలించే అధికారంలో ఉన్న వ్యక్తుల సమూహాన్ని ప్రభుత్వం అంటారు. లేదా ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ వాటి కొరకు నిర్ణయాలు తీసుకునే ప్రజల సమూహాన్ని ప్రభుత్వం అంటారు. వ్యక్తుల సమూహం, ప్రజల సమూహం ప్రభుత్వం అంటారు. నెక్స్ట్ చూడండి, ప్రభుత్వం 3 విభాగాలుగా కలిగి ఉంటుంది. ప్రభుత్వం 3 విభాగాలు కలిగి ఉంటుంది. అవేంటి చూడండి, ప్రభుత్వ శాఖలు. 1 శాసన నిర్మాణ శాఖ, 2 కార్యనిర్వహణ శాఖ, 3వది న్యాయశాఖ. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఏరియాలో బిట్ రావడానికి అవకాశం ఉండద్ది ప్రభుత్వం అనే టాపిక్ నుంచి. చూడండి, శాసన నిర్మాణ శాఖని ఇంగ్లీష్లో లెజిస్లేటివ్ అని అంటారు. కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ, ఇవి ప్రభుత్వ శాఖలు అనమాట. ఒక్కో శాఖ చూద్దాము, అవి చేసే పనులు ఏంటో చూద్దాము, వాటి నిర్వహణ ఏంది, వాటి విధులు ఏంటి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, శాసన నిర్వహణ శాఖ వచ్చేసి నిర్ణయాలు లేదా చట్టాలను చేసే విభాగాన్ని శాసన నిర్మాణ శాఖ అంటారు. ఏంటంటే నిర్ణయాలను లేదా చట్టాలను చేసే విభాగాన్ని శాసన నిర్మాణ శాఖ అంటారు. ఇది భారత పార్లమెంట్ అంట. ఎగ్జాంపుల్, భారత పార్లమెంటు. నెక్స్ట్, కార్యనిర్వహణ చేసే పని ఏంటంటే నిర్ణయాలను, చట్టాలను అమలుపరిచే విభాగం. ఇది చట్టాలను చేసే విభాగం అయితే ఈ కార్యనిర్వహణ శాఖ అనేది అమలుపరిచే విభాగం అనమాట. అంటే ఎగ్జాంపుల్, రాష్ట్రపతి భవన్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నిర్ణయాలు లేదా చట్టాలను అమలుపరిచే విభాగం ఏదంటే కార్యనిర్వహణ శాఖ. ఇలా అడగొచ్చు, నిర్ణయాలు లేదా చట్టాలను అమలుపరిచే విభాగం ఏది అంటే కార్యనిర్వహణ శాఖ అనమాట. లేదా నిర్ణయాలను లేదా చట్టాలను చేసే విభాగం ఏదంటే శాసన నిర్మాణ శాఖ. శాసన నిర్మాణ శాఖలో చట్టాలను చేస్తారు, కార్యనిర్వహణ శాఖలో అమలుపరుస్తారనమాట. ఎగ్జాంపుల్, ఇక్కడ భారత పార్లమెంట్, ఇక్కడ రాష్ట్రపతి భవన్. నెక్స్ట్ చూడండి, న్యాయశాఖ, సుప్రీంకోర్టు అనమాట. ఇది చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలను కూడిన వ్యవస్థ అనమాట. ఈ న్యాయశాఖ అనేది చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలను కూడిన వ్యవస్థ అనమాట.
నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఒక రాజు లేదా రాణి చేసే పాలనను రాజరికం అంటారు. రాజరికం అంటే ఏంటి? ఒక రాజు లేదా రాణి, ఎవరో ఒకరు, రాజు కానీ రాణి కానీ, వాళ్ళు చేసే పాలనని రాచరికం అంటారు. ఇంపార్టెంట్, రాచరికం అంటారు. ప్రజాస్వామ్యాన్ని జన్మస్థలం ఏది? గ్రీస్. ఇది మొన్నటెట్లా రావడం జరిగింది. ప్రజాస్వామ్య జన్మస్థలం ఏదంటే గ్రీస్ అనమాట. ఇంపార్టెంట్, మొన్నటెట్లా అడిగారు ఈ బిట్టు. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటి? దీన్నే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని కూడా అంటారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యము, ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం వచ్చేసి ప్రజలు నేరుగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు. ప్రజలు నేరుగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు. ఏ ప్రజాస్వామ్యం అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలు నేరుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్విట్జర్లాండ్ అనమాట. పౌరులు మాత్రమే చట్టాలు చేయగలరు ఈ దేశంలో. సో నేటికి కూడా ఇది అమల్లో ఉందని ఇక్కడ రాసుకున్నాను నేను. ఈ స్విట్జర్లాండ్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది నేటికి కూడా అమల్లోనే ఉంది. నెక్స్ట్ పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటారు. పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా పరోక్షంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది. ప్రత్యక్ష అంటే ప్రజలు నేరుగా నిర్ణయాలు తీసుకుంటారు. పరోక్ష అంటే ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా పరోక్ష నిర్ణయం తీసుకుంటారు. పేరులోనే ఉంది, పరోక్షంగా నిర్ణయం తీసుకుంటారు. ఈ పరోక్ష ప్రజాస్వామ్యం అనేది ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారత్, అమెరికా, ఇంగ్లాండ్. ఈ ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన ఇండియా అనేది పరోక్ష ప్రజాస్వామ్యం అనమాట. భారత్, అమెరికా, ఇంగ్లాండ్ ఇవి పరోక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే స్విట్జర్లాండ్. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు నేరుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసి పరోక్ష ప్రజాస్వామ్యం ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా పరోక్షంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎగ్జాంపుల్ భారత్, అమెరికా, ఇంగ్లాండ్. నెక్స్ట్ చూడండి, ప్రతినిధిని ఎన్నుకునే విధానాన్ని ఎన్నికలు అంటారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ఓటు హక్కు కల్పించడం జరిగిందనమాట. ఆర్టికల్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓటు హక్కు భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ద్వారా ఓటు హక్కును కల్పించారంటే ఆర్టికల్ 326. గుర్తుపెట్టుకోండి, 326 ప్రకారం ఓటు హక్కును కల్పించారు. ఎన్ని సంవత్సరాలు అంటే 18 సంవత్సరాలు. నెక్స్ట్ పరోక్ష ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన పాత్ర ఏంటంటే ఎన్నికలు. పరోక్ష ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన పాత్ర ఎన్నికలు చెప్పుకున్నాం కదా. ఈ పరోక్ష ప్రజాస్వామ్యంలో ఎన్నికలపై ఆధారపడి ఉండిద్దని ఇక్కడ చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. సో అదే ఇక్కడ. సో పరోక్ష ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన పాత్ర ఎన్నికలు. పార్లమెంటరీ వ్యవస్థ చూడండి. ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో చెప్పుకున్నాము, పరోక్ష చెప్పుకున్నాం. ఈ పరోక్షలో 2 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. మళ్ళీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పరోక్ష ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ వ్యవస్థ, అధ్యక్ష తరహా వ్యవస్థ ఉంటాయి కదా, అవి ఇప్పుడు చూద్దాం. పార్లమెంటరీ వ్యవస్థ అనేది దీనిలో మెజారిటీ ఓటు నిర్ణయాలు తీసుకుంటారనమాట. ఈ పార్లమెంటరీ వ్యవస్థలో మెజారిటీ ఓటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వహణ శాఖ ఏర్పడుతుందన్నమాట. ఏ వ్యవస్థలో? పార్లమెంటు వ్యవస్థలో అనమాట. ఈ పార్లమెంటు వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వహణ శాఖ ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ భారత్, బ్రిటన్. పార్లమెంటరీ వ్యవస్థకు ఎగ్జాంపుల్ భారత్, బ్రిటన్. అసలు పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఏంది? మెజారిటీ ఓటు నిర్ణయాలు తీసుకుంటారు. దీనిలో ఉన్న మెజారిటీ వాళ్ళు ఏదైతే మెజారిటీ ఓట్లు ఎక్కువ ఉంటాయో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారనమాట. సో ఈ వ్యవస్థ అనేది శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వహణ శాఖ ఏర్పడుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి, అధ్యక్ష తరహా వ్యవస్థ అంటే ఈ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వహణ శాఖ ఏర్పడదు. పార్లమెంటరీ వ్యవస్థలో అయితే శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వహణ శాఖ ఏర్పడుతుంది. కానీ అధ్యక్షలో ఈ వ్యవస్థ అలా ఏర్పడదనమాట. అది ఇక్కడ నిర్వచనము. నెక్స్ట్ ఏదంటే అమెరికా, బ్రెజిల్ అనమాట. అధ్యక్ష తరహా వ్యవస్థ వచ్చేసి అమెరికా, బ్రెజిల్. ఇక్కడ వచ్చేసి భారత్, బ్రిటన్. గుర్తుపెట్టుకోండి, పార్లమెంటరీ వ్యవస్థ ఏ దేశంలో అమలు అవుతుందంటే భారత్, బ్రిటను. ఈ అధ్యక్ష తరహా వ్యవస్థ వచ్చేసి అమెరికా, బ్రెజిల్. నెక్స్ట్ చూడండి, ఒక చక్రవర్తి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ రూపం రాచరికం అంటారు. ఒక చక్రవర్తి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ రూపం రాచరికం. చూడండి, రాచరికానికి ఎన్ని టైప్స్ ఆఫ్ అడుగుతున్నాడు చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ఒక రాజు లేదా రాణి చేసే పాలనని రాచరికం అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఫ్రెండ్స్, ఒక చక్రవర్తి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ రూపం రాచరికం.
ఒక చక్రవర్తి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ రూపం రాచరికం. ఇది టెక్స్ట్ బుక్ అనుకున్న బిట్స్ అనమాట ఇవి. నెక్స్ట్ చూడండి, ఒక దేశం యొక్క చట్టాలు మరియు మౌలిక సూత్రాలను కలిగి ఉన్న పత్రం ఏంటంటే రాజ్యాంగం అంటారు. ఒక దేశం యొక్క చట్టాలను మరియు మౌలిక సూత్రాలను కలిగి ఉన్న పత్రాన్నే రాజ్యాంగం అంటారు. నెక్స్ట్ చూడండి, ప్రజాస్వామ్యంలో అత్యున్నత అధికారం వచ్చేసి ప్రజలకు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అత్యున్నత అధికారం ఎవరికి ఉంటుందంటే ప్రజలకు ఉంటుంది. నెక్స్ట్, సార్వభౌమ అధికారం ఒకే వ్యక్తికి ఉంటే దాన్ని రాచరికం అంటారు. చూడండి, రాచరికానికి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయో ఫ్రెండ్స్ గమనించుకోవాలి. సార్వభౌమ అధికారం ఒకే వ్యక్తికి ఉంటేనే దాన్ని రాచరికం అంటారు. ప్రజాస్వామ్యం అనేది డాష్ ప్రభుత్వ రూపం. ప్రజాస్వామ్యం అనేది ఏ ప్రభుత్వ రూపం? సార్వభౌమ అధికారం అనమాట, ప్రజలందరిపై ఉంటుంది ఇది. నెక్స్ట్, ఫోర్త్ ఎస్టేట్ అంటే ఏంటి? ప్రెస్ అనమాట, అంటే పత్రికా రంగం అంట. ఫోర్త్ ఎస్టేట్ అంటే పత్రికా రంగం. నెక్స్ట్, ఆర్టీఐ అంటే ఏంటి? సమాచార హక్కు చట్టం. ఆర్టీఐ అంటే సమాచార హక్కు చట్టం. ఇది 2005 అక్టోబర్ 12 అమల్లోకి వచ్చింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.